రైట్. మల్లేశ్వర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు కులగణనపై మీ అభిప్రాయం ఏంటి? కులగణనపై బీసీల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది కదా, మరి దీంతో సర్కార్ వెనక్కి తగ్గింది అనుకుంటున్నారా? ఏం చెప్తారు? ముందు ఛానల్ లో ఉన్నటువంటి మిత్రులకు మరియు జితెలు ప్రేక్షకులకు నమస్కారం అండి. వాస్తవంగా కులగణన సమస్య మరి ఎందుకు రాదంతమైతుందనేది మనం చూస్తా ఉన్నాం. ఈడ ఎన్నికల ముందు మరి కాంగ్రెస్ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ ప్రామిస్ చేయడము, కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా 42% రిజర్వేషన్ ఇస్తామని కొంత ఎన్నికలకు పోవడము, ఎన్నికలు నిజంగానే ప్రజలు నమ్మి కొంత డైవర్ట్ కావడము, కాంగ్రెస్ అధికారంలో రావడం, ఇవన్నీ చకచక జరిగిపోయింది. జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇప్పుడు 6 గ్యారంటీల అమలు విషయంలో కొంత జాప్యం కావడము, ఈ ప్రతిపక్షాలు కొంత ఒంటికాల మీద లేచి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు నిలదీయడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్లకు ఏది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా బీసీ డిక్లరేషన్, బీసీ కామారెడ్డి డిక్లరేషన్ దాని మీద మరి నిలదీస్తున్న క్రమంలో కులగణనకు హామీ ఇచ్చిన పద్ధతులు ఖచ్చితంగా చేయాలనే దాని మీద కొంత ఇచ్చేసారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి వ్యతిరేక గాలి ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ కు, దాన్ని ఒక ఏకైక మార్గం ఏంటంటే ఇలా కులగణన తప్ప వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ ఇక్కడ అవపడుతుంది. ఆ పద్ధతుల్లో కులగణన చేసుకుంటూ పోవాలనే దాని మీద కొంత ఒక ప్రయత్నం అయితే సీరియస్ గా చేయడం జరిగింది. అయితే ఇక్కడ జరిగినదంతా కూడా ఏంటంటే కొంత శాస్త్రీయంగా లేదు అనే దాని మీద వారు ఇచ్చినటువంటి గణాంకాలు కొంత మనకు అయోమయానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ సరే మన భరతన్న చెప్పినట్టు 2014లో కాగా బీఆర్ఎస్ నీకు ఒకటి రోజు సమగ్ర కుటుంబ సర్వే చేసింది, కానీ అది పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా కొంత దాన్ని కొంత అంటే కేసీఆర్ మరి ప్రభుత్వం దృష్టిలో దగ్గర పెట్టుకున్నది తప్ప అది పబ్లిక్ మేమెంతో మాకంత అనే విషయం, మేము ఎంతున్నాం అనే విషయం తెలియకుండా కొంత డార్క్ లో పెట్టిరు అనే దాని మీద కొంత చర్చ జరిగింది. అయితే కాకపోతే మనకి ఎంసీహెచ్ఆర్డీలో పెట్టిన డేటా కావచ్చు, లేకపోతే ఆర్టీఐ ద్వారా ఇచ్చినటువంటి సమాచారంతో కొంత డేటా తీసుకునేటువంటి సందర్భం కూడా ఉన్నది. సందర్భం తీసుకుంటే అప్పుడు బీసీల జనాభా 51 సంథింగ్ ఏదో వచ్చినట్టు ఉంది. దానికి కూడా ఒక 15 లక్షల జనాభా 2014లోనే అదర్స్ అని ఇచ్చారు. అంటే నాది ఫలాని కులం అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు చెప్పలేదా, లేకపోతే క్లారిటీ లేదా, లేకపోతే అది గణాంకాలు 15 లక్షలు ఏ కులం అనేది తెలియనటువంటి పరిస్థితిలో కొంత అది మనకు డేటా వచ్చినటువంటి సందర్భాన్ని మనం కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అందరం కూడా చెప్పుకునేది ఏంటంటే కులగణన అంశంలో బీసీలకు అన్యాయం జరిగింది అనే దాని మీద చెప్తున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా బీసీల గురించే. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్స్ 42% ఇవ్వాలనంటే 46% ఉన్న బీసీలకు 42 ఎట్లా సాధ్యమవుతుంది అనేది కూడా రేపు లీగల్ పాయింట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ నీకు 7-8% ఉన్నటువంటి వాళ్ళకు 10% ఇచ్చిన దాని మీద దేశవ్యాప్తంగా నీకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇవాళ మరి గణాంకాలు ఏమైందో కొంత అభివృద్ధి చెందినటువంటి కొంత అగ్రవర్ణాలకు ఓసీ కులాలలో కొంత ఒక అవేర్నెస్ అంటే వాళ్ళకు చదువు ఇవన్నీ ఉన్నటువంటి దాని మీద మరి ఒక ఏకదము 15% ఇంప్రూవ్ కావడం అనేది కొంత తప్పు పట్టే పరిస్థితి. ఒక బీసీ నాయకునికి కూడా నేను కూడా అది క్వశ్చన్ లేవనెత్తుతున్నటువంటి అంశం. అయితే మరి బీసీలది 51, 52 ఉన్నటువంటిదో 46కు వచ్చింది. 7-8% ఉన్నటువంటి ఓసీలదో 15% చూపెట్టడాన్ని కొంత మరి కాంగ్రెస్ ఇది శాస్త్రీయంగా చేయలేదనో, లేకపోతే కాంగ్రెస్ అక్కడ ఏమైనా దానికి తప్పులు జరిగినాయి అనే దాని మీద కొంత అనుమానాలు లేవనెత్తడం. ఇది గత కొద్ది రోజులుగా నడుస్తున్నటువంటి చర్చకు నిన్న బట్టి విక్రమార్క ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ లో ప్రెస్ మీట్ లో మళ్లీ అవకాశం ఇస్తాం, 16 నుంచి 28 వరకు చేసుకోవచ్చు అనే దాని మీద ఒక 3 పద్ధతుల ద్వారా మనకు అవకాశం ఇస్తున్నట్టు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జరిగేదంటే ఏంటంటే 3.1 మాత్రమే నమోదు చేసుకోలేదనో ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇక్కడ మనకు రావాల్సినటువంటి గణాంకాలు అంటే ఆధార్ లింక్ తోటి కావచ్చు, ఓటర్ల నమోదు చేసుకున్నటువంటి తీరును కావచ్చు, ఇవన్నీ చూస్తే దాదాపుగా
అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు 4,35,00,000 పక్క పెడితే 4 కోట్లు మాత్రం దాటినటువంటి పరిస్థితి 4.1 అట్లీస్ట్ దాటే అవకాశం అయితే ఉంటది. రైట్ రైట్. ఆ పద్ధతిలో ఇక్కడ దాన్ని మనకు చూపెట్టలేదు అనే దాని మీద ఇక్కడ అభియోగాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారి ఈ గణాంకాలను మళ్ళా అంటే ఇప్పుడు రాని వాళ్లకు ఎక్కడ ఇప్పుడు కుటుంబాల వారీగా రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాల వారీగా ఎక్కడైతే మిస్ అయ్యారో అవి ఐడెంటిఫై చేసి వాళ్ళని మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు దీనికి గందరగోళానికి కూడా కొంత బీఆర్ఎస్ కూడా కారణమైంది. ఎందుకంటే సర్వేలో పాల్గొనడం లేదు అనే దాని మీద ఉంటే కరుడుగట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అది బహిష్కరించి ఉండవచ్చు, లేకపోతే అధికారులు తీసుకోకపోవచ్చు. అటువంటి సందర్భం కూడా ఉన్నది. ఇది కీడ బీసీలను కరివేపాకు లాగా కాకుండా బీసీలను ఓటు బ్యాంక్ చూడకుండా అన్ని పార్టీలకు కూడా బాధ్యత ఉంది. ఇక్కడ బీసీలను మమ్మకం చేసే విషయంలో ఇప్పుడు ఏంటంటే స్థానిక సంస్థలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అనే దాని మీద కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. పోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఒకటి మేడం ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మనము చూస్తా ఉన్నాం 16 నుంచి 28 వరకు డేట్ ఇవ్వడం జరిగింది. మీరు గమనించండి. ఓకే మళ్ళీ మాట్లాడతాను సార్. ఇప్పుడు సతీష్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. ఈ నెల 16 నుంచి 28 వరకు మళ్ళీ కులగణన సర్వే అంటుంది కాబట్టి అంటే గతంలో చేసిన సర్వే తప్పని సర్కార్ భావిస్తుంది అనుకోవచ్చు. ఎక్కడైతే నమోదు చేసుకోలేదో ఇందాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, ఎంఎస్ఆర్డీలో మేము పెట్టినాం అక్కడ ఉండేరంటే తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు అసెంబ్లీలో చర్చ జరగలేదు? మేము ఇచ్చిన హామీ మేము నిలబెట్టుకుంటున్నాం. మీరు ఆ రోజు హైప్ చేసి కనీసం సేకరించిన డేటాను పబ్లిక్ డొమైన్లో పెట్టవలసిన బాధ్యత బీఆర్ఎస్ టీఆర్ఎస్ పైన ఉండేనా లేదా? అది చెప్పకుండా టెక్నికల్ ఇష్యూస్ చెప్పి అది వెల్ఫేర్ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయడానికి అని అంటే మేమెంతో మాకంత అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. స్థానిక సంస్థల్లో 33% ఉన్నటువంటి రిజర్వేషన్ను సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత 26% ఎందుకు తగ్గించారు? అవన్నీ కూడా ఒక అంశాలు కదా. ఇవన్నీ తగ్గించిన తర్వాత ఇప్పుడు మాట్లాడితే ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేమేమంటున్నామంటే ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఎక్కడైతే స్కిప్ అయి ఉన్నాయో 3.1 ప్రభుత్వం ముందున్న మీరు చెప్పినట్టు